ఆషాఢమాసం దేవతగా నూతన దంపతులు పెళ్లికాని యువతీ యువకులతో పాటు వేలాది మంది భక్తులతో పూజలందుకుంటున్న శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందింది. అమ్మవారు స్వయంభుగా వెలిసిన కారణంగా ఆమెకు స్వయంభూ మరిడమ్మ అని కూడా పేరు. వ్యాధుల నుండి కష్టాల నుండి కాపాడుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆషాఢమాసంలో లక్షలాది మంది, ముఖ్యంగా కొత్తగా పెళ్లైన దంపతులు అమ్మ దర్శనానికి వస్తూ ఉంటారు. 1952వ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లిన ఈ అమ్మవారి ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. చారిత్రక నేపథ్యం గల సుప్రసిద్ధ శ్రీ మరిడిమాంబ ఆలయం గురించి ఏపీ టుడే ప్రత్యేక కథనం. పూర్వకాలంలో కలరా, మసూచి లాంటి వ్యాధులు ప్రబలి పెద్దాపురంలో అనేక మంది మృత్యు బారిన పడుతూ ఉండేవారు. అంతుచిక్కని భయంకరమైన ఆ వ్యాధి ఏమిటో, ఎందుకు వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. గ్రామంలో ప్రతిరోజు ప్రజలు చనిపోతూ ఉండడంతో ఊరంతా భయాందోళనకు గురైంది. వైద్యం చేసినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో భయాందోళనతో ఉండేవారు. ఆ సమయంలో అమ్మవారు గ్రామస్తులకు ప్రత్యక్షమై, భయపడకండి, నేనిక్కడున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతాను అని అభయం ఇచ్చారు. అమ్మవారి మాటను నమ్మి గ్రామస్తులందరూ కలిసి మానోజీ చెరువుకు అతి సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం పూర్తయి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టిన వెంటనే ఆ అంతుచిక్కని వ్యాధి గ్రామం నుండి పూర్తిగా తగ్గిపోయింది. అప్పటి నుండి గ్రామస్తులు అమ్మవారిని ఇలవేల్పుగా గ్రామ దేవతగా కొలుస్తున్నారు. 17వ శతాబ్దంలో జరిగిన ఈ సంఘటన తర్వాత మరిడమ్మ తల్లి పెద్దాపురానికి కాపాడే తల్లిగా పేరుగాంచింది. మరో కథనం ప్రకారం ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశమంతా చిట్టడవిగా ఉండేది. ఒకసారి ఆ అడవిలో పశువుల కాపరులకి 16 ఏళ్ల యువతి కనిపించి, నేను చింతపల్లివారి ఆడబడుచుని, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్లకి చెప్పండి అని చెప్పి మాయమైపోయింది. ఈ వింతను చూసిన పశువుల కాపరులు వెనువెంటనే చింతపల్లివారికి జరిగిందంతా చెప్పారు. అంతకు మునుపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లివారికి కలలో కనిపించి తనకి మానోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ చింతపల్లి కుటుంబ సభ్యులంతా కలిసి ఆ మానోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు వెతగ్గా వారికి పసుపు పూసిన ఒక కర్ర గద్దె అమ్మవారి ప్రతిరూపం దర్శనమిచ్చింది. ఈ గద్దెను అక్కడే ప్రతిష్ఠించి తాటాకు పాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప దీప నైవేద్యాలు చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు. శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలోని అమావాస్య నాడు ప్రారంభమై ఆషాఢమాసంలోని అమావాస్య వరకు, అంటే 30 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి మరిడమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక్క ఆదివారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం. జ్యేష్ఠ అమావాస్యకు 15 రోజుల ముందు అమ్మవారికి ఉయ్యాల తాడిని వేస్తారు. జాతర రోజు నుండి జాతర ముగిసే వరకు అమ్మవారు, ఆమె ఆడపడుచులు, అక్క చెల్లెలు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనను చూస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్ల మీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతారు. అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి 6 నెలల ముందుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు 100 మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా తీసుకొస్తారు. ముందు డప్పులు మోగుతుంటే, ఆ తదుపరి గరగలు నడుస్తూ ఉంటే దారి పొడవునా గ్రామ ప్రజలు, ఆడపడుచులు తాడులకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోట మీదుగా గుడి వద్దకు సాగనంపుతారు. విశేషం ఏంటంటే వారిని కాదని ఆ తాడిని వేరొకరు తేలేరట. అలాగే ఆ దారి కాదని వేరొక దారిలో తాడిని తరలించలేరట. వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడి వద్దకు ఆ తాడి రావాలి. అది అనాదిగా వస్తున్న ఆచారం. పెద్దాపురం పట్టణంలో ఉన్న 28 వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం కోట ముందు మాత్రమే నిర్వహిస్తారు. వీరు నిర్వహించేది జాగారం, మిగిలిన వీధుల వారు నిర్వహించేది సంబరంగాను వ్యవహరిస్తారు. జ్యేష్ఠమాసం అమావాస్య సాయంత్రం మొట్టమొదట జాతర గరగల గుడి వద్ద. జాతర గరగల కంటే ముందు ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగ నృత్యం, పులి నృత్యంతో ఆడి పాడి పాత పెద్దాపురం కోట ముందుకి పయనమవుతారు. ఆస్థానం నుండి తీసుకువెళ్లిన గరగలను పాత పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయ ధర్మకర్తలు పానుపు వేసి పసుపు కుంకుమలు పూసి కాగడాలు వెలిగించి ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ఇష్టమైన పాట పాడి హారతివ్వడంతో పాన్పు పూర్తవుతుంది. తర్వాత జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా గరగలు,
పులి, కొయ్య డాన్సులు, తప్పెటగుళ్లు, కర్రసాము, కోలాటం ఇంకా అనేక ఇతర కార్యక్రమాలతో దేవతా వేషధారణలతో ఉన్న ట్రాక్టర్ల ఊరేగింపుతో బాణసంచా పేలులతో ఆలయం వద్ద భారీగా జరుగుతుంది. కొత్తగా వివాహమైన తర్వాత తొలి ఆషాఢమాసం వచ్చిన దంపతులు దర్శించే ఆలయం పెద్దాపురం శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయం. ఆషాఢమాసం దేవతగా శ్రీ అమ్మవారు పేరుగాంచారు. దీంతో పుట్టింటికి వచ్చే ఆడపడుచులతో పాటు కొత్తగా పెళ్లైన దంపతులు కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అమ్మవారి ఆశీస్సులతో వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని ఎంతో ఆత్మవిశ్వాసంతో భక్తులు చెబుతూ ఉంటారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పెద్దాపురం మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయం అంటే ఎవరూ తెలియని వారుండరు. నిజానికి ఈ దివ్యక్షేత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆషాఢమాసంలో మాత్రం భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అపురూపమైన పెద్దాపురం మరిడిమాంబ ఆలయాన్ని మనము దర్శించుకుందాం.